గుడిసె కృష్ణమ్మ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో గుడిసె ఆదికృష్ణమ్మ గారి యువసేన లేదా స్వచ్ఛ ఆదోని అనే పేరు మీద గ్రామానికి వెళ్ళి సుమారుగా 80 మంది గ్రామాలను సందర్శించి అక్కడ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామాన్ని శుద్ధి చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో అక్కడ ఉన్న డ్రైనేజీలు క్లీన్ చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి గలీజ్ని తీసేయడం కానీ, లేదా క్లీన్గా ఉంచడం ఎలా అనే అవగాహన కల్పించడం కానీ ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న బల్లేకల్లో ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని అనే కార్యక్రమాన్ని బల్లేకల్ గ్రామంలో ఆదోని మండలంలో నిర్వహించామని ఈరోజు అందరూ వచ్చి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే స్వచ్ఛందంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న కార్యకర్తలందరూ కూడా ఈ రకంగా గ్రామానికి వెళ్ళి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం అన్నది చాలా అద్భుతమైన విషయం, ఆదర్శవంతమైన విషయం. ఇది మిగతా నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రం అంతా కూడా ఒక ఆదర్శవంతమైన పని చేస్తున్నారు మా నాయకులందరూ కూడా. సో వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఇక బల్లేకల్ గ్రామానికి సంబంధించి 2-3 విషయాలు వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకటి, మంచినీళ్ళకు సంబంధించిన సమస్య, మంచినీళ్ళు డ్రైనేజీల్లో నుంచి బయటకు వస్తున్నాయన్న సమస్య, అలాగే పూర్తిగా కాలవల్ని నిర్మించలేదు, క్లీన్ చేయలేదు అనే సమస్య, అలాగే వాళ్ళకి కావాల్సిన ఒక బ్రిడ్జి సంబంధించి, అంటే వర్షానికి అక్కడ గుంతల నీళ్లు చేరుతా ఉన్నాయి, ఒక బ్రిడ్జి అవసరం ఉంది అనే సమస్యని చెప్తా ఉన్నారు. ఆదోని 43 గ్రామాల్లో కూడా, ఆదోని మండలంలో 43 గ్రామాల్లో కూడా ఇవే ప్రధాన సమస్యలు. నేను దీనికోసమే అసెంబ్లీలో గొంతు చించుకొని పొట్లాడతా. ఎందుకంటే తాగడానికి నీళ్ళు లేవయ్యా మొర్రో అంటే 10-15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తా, దాన్ని కూడా డ్రైనేజీల్లో నుంచి కనెక్షన్లు ఇస్తా, ఆ మురికి నీళ్ళు దాంట్లో చేరిపోయి రోగాలు వస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టలేక హాస్పిటల్లో పాలయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారా. అదే సమయంలో డ్రైనేజీలు కట్టలు లేవు, మాకు డ్రైనేజీలు పరిస్థితి లేదు. అరాకొర నిధులు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాకు నిధులు వస్తాయనుకోండి, జిల్లా నుంచి ఆదోనికి నిధులు రావాలి కదా, అరాకొర నిధులతో మేము అల్లాడిపోతా ఉన్నాం. ఈ 30 ఏళ్ళుగా ఎవరు పట్టించుకోలేదు దీన్ని. ఇప్పటికిప్పుడు రామంటే కూడా రావు. కాబట్టి ప్రయత్నం చేస్తాను, గొంతు చించుకొని అరుస్తాను. నేను పక్క అరుస్తాను, మా నాయకులందరూ కూడా పక్క అరుస్తూ ఉన్నారు. ప్రజల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేమంతా కలిసి జిల్లా అధికారులను కానీ రాష్ట్ర మంత్రుల్ని కానీ మరింత గట్టిగా అడిగి, అయ్యా మాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి. మేము 3 అడుగుతున్నాం: మంచినీళ్ళు, మరుగుదొడ్లు, మురికి కాలువలు. ఈ 3 కీలకం మాకు. ఈ మంచినీళ్ళు లేకుండా పోతే ఎట్లా మనిషి బతుకుతాడు? పశువులు కూడా బతకట్లేదు. మేము పశువులు పెంచుకోవడం ఎక్కడ పెంచుకుంటాం? అందరూ చెప్తారు ఇంటికి ఒక ఆవు పెట్టుకోండి అంటారు. ఇంటికి ఒక ఆవు పెట్టి మనుషులు తాగడానికి మంచినీళ్ళు లేవు మొర్రో అంటే పశువులు తాగడానికి ఎంత ఇబ్బందో ఒకసారి ఆలోచన చేయండి. మరుగుదొడ్లు లేవు. ఏ గ్రామానికన్నా పోండి, ఏ వార్డుకన్నా పోండి, అయ్యా నువ్వు ఏమీ చెయ్యొద్దా, నువ్వు మాకు మరుగుదొడ్లు కట్టించి చాలు అంటారు. ఇంతకంటే దారుణమైన నియోజకవర్గం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంటుందా అంటాను నేను. మురికి కాలువలో ఎప్పటికప్పుడు క్లీన్ చేయక పాపం వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి జీతాలు లేవంటున్నారు. గత 5 సంవత్సరాలు ఈరోజు సర్పంచ్ అకౌంట్లో నేరుగా నరేంద్ర మోదీ డబ్బులు వేస్తా ఉంటే ఆ సర్పంచులంతా ఎవరు? వైఎస్ఆర్సీపీ నాయకులు. వాళ్ళు పాత బిల్లులు పెట్టుకొని ఆ డబ్బులను తినేస్తూ ఉన్నారు తప్ప గ్రామాల్లో పని ఎక్కడ చేస్తూ ఉన్నారు? ఇది గొంతు చించుకొని అరుస్తూ ఉంటే కూడా ఎవరు వినే పాపాన పోవట్లేదు. తప్పనిసరిగా దీన్ని కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాను, మంత్రి దృష్టి తీసుకెళ్తాను. మీరు చేస్తున్న పని నేను నిజంగా పైన మంత్రులకు కూడా కలెక్టర్ కూడా చెప్తాను. తప్పనిసరిగా వీలైనప్పుడు తప్పనిసరిగా నేను కూడా ఒకరోజు మీతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని కార్యక్రమంలో పాల్గొంటానని తెలియజేస్తాను.